దేవుడు అనేక విధములుగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారము జీవిస్తేనే నీవు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. లేదు అంటే నీవెంత మాత్రం క్రైస్తవుడివి కాదు, క్రైస్తవురాలు కాదు. ఇదిగో నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, నేను దేవుడిని నమ్ముకుంటున్నాను, దేవుణ్ణి నమ్ముకుంటున్నాను అని చెప్పి నీకు నచ్చినట్లుగా నువ్వు జీవిస్తే నీలో దేవుడు ఉండడు, నీలో క్రీస్తు ఉండడు. మరి క్రీస్తు నీలో ఉండాలి అంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే నేను యేసయ్యను నమ్ముకుంటున్నానండి అని చెప్తారు, కానీ త్రాగుడు తాగుతూ ఉంటారు. నేను యేసయ్యను నమ్ముకుంటున్నాను అంటారు కానీ వ్యభిచారం చేస్తూ ఉంటారు. నేను యేసయ్యను నమ్ముకుంటున్నాను అంటున్నారు కానీ వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. నేను యేసయ్యను నమ్ముకుంటాను అంటున్నారు కానీ ఇంకేంటి అంటే కనుక వారికి నచ్చినట్లు విచ్చలవిడి జీవితం జీవిస్తుంటారు. సిగరెట్లు తాగుతూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు, పొరుగు వారి మీద నిందలేస్తూ ఉంటారు, లేదా ఎక్కువ గొడవలు ఎట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు ఎవరు కూడా యేసయ్యను నమ్ముకున్న వారు కాదు. ఒకవేళ యేసయ్య నామాన్ని కలిగి జీవించచ్చేమో కానీ వారిలో క్రీస్తు అనేవాడు ఉండడు.